బ్రేకింగ్ న్యూస్ వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సువర్ణ భర్తను రూమ్లో బంధించారు కాంగ్రెస్ నాయకులు. దాంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థి సువర్ణ భర్తను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2వ వార్డు నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ సువర్ణ భర్తను కాంగ్రెస్ నాయకులు బంధించారు. సో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆయన్ని బంధించి ఆ బంధం నుంచి విడిపించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఏం జరిగింది, ఎందుకు బంధించారు? మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, ఏం జరిగింది? ఎందుకు తన భర్తని 2వ వార్డు కౌన్సిలర్గా గెలిచినటువంటి ఆ సువర్ణ భర్తని ఎందుకు బంధించారు కాంగ్రెస్ నాయకులు? ఎస్ రాజేష్, ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాకు సంబంధించి అమరచింత మున్సిపాలిటీ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంట్లో భాగంగా అమరచింతకు సంబంధించి మొత్తం 10 వార్డులకు గాను 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి విజయం సాధించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి కూడా దక్కలేదు. ఒకసారిగా తమకు మద్దతు తెలపాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల బుజ్జగింపుల పర్వానికి తెరలేపాయి. దీంట్లో భాగంగానే 2వ వార్డులో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి సువర్ణ భర్తను కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులంతా కూడా తమకు మద్దతు తెలపాలంటూ ఆయన అక్కడ నుంచి ఒక రూమ్ లోకి తీసుకెళ్లి బంధించడం జరిగింది. దీన్ని పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో పాటు మొత్తం కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదానికి తెరలేపారు. మొత్తంగా ఈ ఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సువర్ణ భర్తను పోలీసులతో పాటు తీసుకువెళ్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కొంత వాతావరణం అయితే సద్దుమణిగింది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా ఒక్కసారిగా అమరచింత మున్సిపల్ కార్యాలయం ఎదురు జరగడంతో ఒకసారిగా తీవ్ర దుమారానికి దారిలేపుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరికొద్ది సేపట్లో ఈ ఉత్కంఠ వాతావరణానికి తెరపడనుంది. అక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో ఎవరికి మిగిలిన వారు మద్దతు తెలుపుతారు. మిగిలిన సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చాలా కీ రోల్ గా మారబోతున్నాడు. అతను చక్రం తిప్పబోతున్నాడు. పూర్తిగా బీజేపీతో జత కడతాలో లేదంటే బీఆర్ఎస్ తో లేదా కాంగ్రెస్ తో జత కడతారని మాత్రం పూర్తిగా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది రాజేష్. అంటే సిపిఐ చాలా కీలకంగా మారిందా శంకర్? అంటే ఎట్లా ఈక్వేషన్స్ అనేవి ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? అధికార కాంగ్రెస్ వైపు వెళ్తారా, లేదు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైపు వెళ్తారా, లేదంటే బీజేపీ వైపు వెళ్తారా? వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా తెలుస్తుంది శంకర్ గారు? ఎస్ రాజేష్, ఎందుకంటే అమరచింత మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. దీంట్లో 3 కాంగ్రెస్, 3 బీజేపీ, అదే విధంగా 1 సిపిఎం పార్టీ కైవసం చేస్తుంది. అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య కూడా కొంత ఉద్రిక్త. కాంగ్రెస్ 3 బీజేపీ 3 అక్కడ ఎట్లా? ఎస్ కాంగ్రెస్ 3 బీజేపీ 3. అంటే దీనికి సంబంధించి కొంత వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపుతారని కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా అధికార పార్టీ కాంగ్రెసే కాబట్టి వీళ్ళు ఇక్కడ మొగ్గు చూపుతారని కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఎవరి వైపు అతను మొగ్గు చూపిపోతున్నాడు, కీ రోల్ అతనే అవుతున్నాడు. పూర్తిగా చక్రం తిప్పే తనకు అవకాశం ఉండడంతో వైస్ చైర్మన్ పదవిని కూడా ఇప్పటికీ ఇస్తామంటూ కూడా పూర్తిగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అతనితో చర్చిస్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆయన నుంచి మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో అమరచింత మున్సిపాలిటీ కొంత ఉత్కంఠ వాతావరణంగా అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ 2వ వార్డు కౌన్సిలర్గా గెలిచినటువంటి సువర్ణ భర్తని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఒక ఇంట్లో బంధించారు. సో ఈ సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నాయి. లోపల ఎవరైతే బంధించబడి ఉన్నాడో సువర్ణ భర్తని బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సో అక్కడ ఉద్రిక్త పరిస్థితి మాత్రం కొంత ఇప్పుడు సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు అక్కడ ఎన్నిక చాలా ఉత్కంఠ రేపుతోంది. అక్కడ చైర్మన్ ఎవరికి ఆ పదవి వరించబోతుందనేది ఇంకా ఉత్కంఠ కనిపిస్తోంది అమరచింత మున్సిపాలిటీకి సంబంధించి.